వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఎర్రే ఎలిమెంట్స్ ని ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద ఎర్రే ఎలిమెంట్స్ యూజింగ్ ద ఫర్ లూప్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వేర్ నేమ్స్ అనే ఒక ఎర్రే ఉంది. ఆ ఎర్రేలో రమేష్, కుమార్, నరేష్ అండ్ రమ్య అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను వీటినన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అవుట్పుట్ లో న్యూ లైన్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాని పర్పస్ నేను వేర్ ఏ ఈక్వల్స్ టు లేకపోతే ఎన్ఏ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎన్ఏ ఈక్వల్స్ టు స్పేస్, లేకపోతే ఇదంతా తీసేయండి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐని క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ వేర్ ఐ అని డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ఐ లెస్ దాన్ నేమ్స్ డాట్ లెంత్. నేమ్స్ డాట్ లెంత్ ఎంత ఉంటుంది మనకి? లెంత్ అనే ప్రాపర్టీ ఎక్కడ ఎర్రే యొక్క లెంత్ ని రిట్రైవ్ చేసుకోవడానికి. ఈ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి? 4 వస్తుంది. అంతేగా ఎర్రే లెంత్ ఎంత ఉంది? 4 ఉంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ నాకు అవుట్పుట్ ను సేవ్ చేసుకోవడానికి వేరియబుల్ కావాలి కదా ఇక్కడ, అందుకని నేను ఏఆర్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇనిషియల్ గా వేర్ ఏఆర్ ఈక్వల్స్ టు, అంటే ఇందులో స్ట్రింగ్ ఎంటీ స్పేస్ ని ఇనిషియలైజ్ చేసి ఉంచుతున్నాను. సో ఏఆర్ ఈక్వల్స్ టు ఏఆర్ ప్లస్, ఓకే, కన్కాటినేట్ చేస్తున్నాను. దేంతో కన్కాట్ చేయాలి? నేమ్స్ డాట్ నేమ్స్ ఎర్రే ఎలిమెంట్స్ ని ఈ విధంగానే కదా మనం యాక్సెస్ చేసుకునేది. ఇక్కడ 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి. సో ఐ అనే ఐని డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ప్లస్ న్యూ లైన్ పర్పస్ బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్. ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ నేమ్స్ డాట్ లెంత్. ఐ 4 కన్నా 0 తక్కువగా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏఆర్ లో ఏముంది? ఏమి లేదు కాబట్టి ఏఆర్ ప్లస్ నేమ్స్ ఆఫ్ ఐ అంటే నేమ్స్ ఆఫ్ 0 అంటే రమేష్ బిఆర్. సో మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్. ఐ వాల్యూ అంతా ఇక్కడ 1. సో ఇనిషియల్ గా రమేష్ ఉంది, రమేష్ ప్లస్ నేమ్స్ ఆఫ్ ఐ. సో ఐ అంటే ఇక్కడ 1 కాబట్టి కుమార్, న్యూ లైన్. ఈ విధంగా మనం ఎర్రే ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ ఏఆర్, సో రమేష్, కుమార్, నరేన్ అండ్ రమ్య. సో నాకు ఇక్కడ ఇండివిజువల్ గా 1 ఎలిమెంట్ 1 ఈక్వల్స్ టు రమేష్, ఎలిమెంట్ 2 ఈక్వల్స్ టు కుమార్ ఇలా ప్రింట్ కావాలి. అప్పుడు నేను ఎలా రాయాలి కోడ్ ని? ఏఆర్ ప్లస్ ఇక్కడ ఎలిమెంట్ ప్లస్, సో ఈ ఎలిమెంట్ ని డబుల్ కోట్స్ లో ఇవ్వండి. సో దీన్ని దేనితోటి? ఐ ఎలిమెంట్ ఐ ప్లస్ 1. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఎలిమెంట్ 0 ఈక్వల్స్ టు రమేష్, ఎలిమెంట్ 1 ఈక్వల్స్ టు కుమార్. 2 1 అని వస్తుందండి. సో ఇది తీసేస్తున్నాను ఇనిషియల్ గా. ఇది కన్కాటినేషన్ ఆపరేటర్ గా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఎలిమెంట్ 0 ఈక్వల్స్ టు రమేష్. ఎలిమెంట్ 0 ఈక్వల్స్ టు రమేష్, ఎలిమెంట్ 1 ఈక్వల్స్. ఈ విధంగా మనం ఎర్రే ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.